వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ సునీతారెడ్డి. కడప ఎంపీ స్థానంలో గెలిచేందుకే అవినాష్ రెడ్డి తన తండ్రిని హత్య చేయించారని, తన తండ్రి హత్యను కూడా సానుభూతిగా వాడుకొని అవినాష్ రెడ్డి అక్కడ గెలిచాడని, అటువంటి హంతకుణ్ణి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టి అతనికి సీట్ ఇవ్వడమే కాకుండా అతన్ని గెలిపించమని అడగడం సిగ్గుచేటు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే, కోర్టులలో మా నాన్న కేసుకి సంబంధించినటువంటి న్యాయం జరగడం ఆలస్యమైంది, అందుకే నేను ప్రజా కోర్టులోకి వచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఓటు వేయకండి, ఓటు వేసి అటువంటి హత్య చేసేవారిని గెలిపించకండి అంటూ కూడా ఆవిడ ప్రజలను కోరినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే సార్. సార్, వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సునీత గారు. అంటే కడప ఎంపీ స్థానం కోసమే, అక్కడ ఎంపీగా గెలవడం కోసమే తన తండ్రిని హత్య చేయించి ఆ సానుభూతిని వాడుకొనే తాను ఎంపీగా గెలిచారు. ఇప్పటి వరకు కోర్టుల్లో మా నాన్న కేసుకు సంబంధించి తీర్పు మాకు అనుకూలంగా రాలేదు, అందుకే నేను ప్రజల తీర్పు కోసం ప్రజా కోర్టులోకే వచ్చాను అంటూ కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి సార్ ఆవిడ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? మనకి ప్రధానంగా ఈ జ్యుడిషియరీ గురించి, న్యాయం లేట్ అవటం గురించి ఒక ఇంగ్లీష్ క్యాప్షన్ ఒకటి ఉంటుంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పని. న్యాయం జరగాలి, న్యాయం సత్వరం జరగాలి, అంతేగాని కేసుకి అంటే ఒక నేరం జరిగి ఆ నేరం మీద నమోదైన కేసు విచారణ సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి కొనసాగి ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్నాళ్ళు ఈ న్యాయ విచారణ ప్రాసెస్లో ఉన్న డిలే కారణంగా దానివల్ల వాళ్ళు అనీవెన్ అడ్వాంటేజ్ పొందుతా, వాళ్ళు పదవులు, హోదాలు, పరపతి అన్నీ వాళ్ళు అనుభవించే పక్షంలో అసలు ఆ కేసులో న్యాయం జరగటం వల్ల పరమార్థం ఏంటి అంటే, ఒక దశాబ్దంన్నర తర్వాత అప్పుడు కేసు విచారణ పూర్తయ్యి అప్పుడు వాళ్ళకేదో ఒక నామమాత్రపు శిక్ష పట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇవాళ అదే అంశాన్ని డాక్టర్ సునీత గారు కూడా ప్రస్తావిస్తున్నారు. 2019 మార్చి 14 రాత్రి, అంటే తెల్లవారితే మార్చి 15 అనగా వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది. ఎవరి వివేకానందరెడ్డి గారు? ఏదో దాన్ని పోయి దానే కాదే. ఆయన ఒక మాజీ మంత్రి, ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ శాసనసభ్యుడు, అంతటి హై ప్రొఫైల్డ్ పర్సన్, ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన తోడబుట్టిన సోదరుడు, ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి స్వయాన చిన్నాన్న, ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, అంతటి హై ప్రొఫైల్డ్ ఫ్యామిలీ, హై ప్రొఫైల్డ్ పర్సన్కి సంబంధించిన హత్య కేసు విచారణ 5 సంవత్సరాల కాలంగా ఇప్పటికీ ఇంకా అతిగతి తేలకపోతే, ఇంకా ట్రయల్ స్టేజ్కే రాకపోతే ఎప్పటికి న్యాయం జరుగుద్ది? సహజంగానే ఆ బాధితులకి అసలు సిసలు దోషులు ఎవరో బయటపడాలి, చట్టం ముందు వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలి, ప్రజల ముందు, సమాజం ముందు వాళ్ళు దోషులుగా నిలబడాలి, వారికి న్యాయస్థానాల వైపు నుంచి సత్వరం కఠిన శిక్షలు పడాలి అని చెప్పని కోరుకోవడంలో తప్పేముంది? మేం బాధితులం, మా కుటుంబ సభ్యుని కోల్పోయాం, వాళ్ళు దోషులు, వాళ్ళు ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులు, కానీ వాళ్ళు ఇవాళ తప్పు చేసి రొమ్ము విరుచుకొని ఇవాళ సమాజంలో నాయకులుగా చలామణవుతున్నారు, ప్రజల చేత చట్టసభలకు ఎంపిక కాబడుతున్నారు. అంటే ఎప్పటి వరకు న్యాయస్థానాల్లో దోషిగా నిర్ధారణ కారో అప్పటి వరకు వారికి ఉన్న అడ్వాంటేజ్ని ఉపయోగపెట్టుకొని ఇవాళ రాజకీయాల్లో కొనసాగుతా ప్రజల్లో నాయకులుగా చలామణవుతుంటే, అసలు దోషులు వీళ్ళు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసి ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిన వ్యక్తుల్ని ఇవాళ రాజకీయ పక్షాలు వాళ్ళని ఎన్నికల రంగంలో పోటీకి నిలబెడుతుంటే ప్రజలైనా పరిగణలోకి తీసుకోవాలి కదా. న్యాయస్థానాలు సత్వరం విచారణ ముగించకుండా అంటే ఆ ప్రాసెస్ వాళ్ళు అదేవిధంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రజలైనా దీనికి ఒక పరిష్కారం చూపండి, ప్రజా కోర్టులో అయినా సరే దీనికి ఒక అసలు సిసలు తీర్పు ఇవ్వండి అని చెప్పని ఆ బాధితురాలుగా ఉన్న డాక్టర్ సునీత గారు ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నారు.
ఎందుకంటే ఇక్కడ అక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డి ఈ సంఘటన జరిగిన నాడు అతను చట్టసభకి ఎంపిక అయి ఉన్న పార్లమెంటు సభ్యుడు. మరొకసారి ఈ సంఘటన తర్వాత ఎన్నికల రంగంలోకి రావడం జరిగింది. ఆ రోజు ఈ సంఘటనను అడ్డు పెట్టుకొని ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని ఆనాటి ప్రభుత్వానికి ఆ హత్య కేసును ఆపాదించి ఆనాటి పాలకుడి ఆశీస్సులతోటి ఆయన ఆదేశాలతోటి ఈ హత్య జరిగినట్టుగా ప్రజల్లో చిత్రీకరించి దాని ద్వారా ఎన్నికల్లో ఒక అన్ఈవెన్ బెనిఫిట్ సానుభూతి పొందడం జరిగింది. దానివల్ల ఓట్లు దండుకోవడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ ఆయన పాలకుడు 5 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో సర్వసహా అధికారాలు ఉన్న ముఖ్యమంత్రి అయినా సరే ఆయన హయాంలోనే విచారణకు ప్రతిబంధకాలు సృష్టించడం, విచారణలో సూత్రధారులు వీళ్ళు అని చెప్పని సిబిఐ ఎవరినైతే నిర్ధారణ చేసిందో వాళ్ళని అమాయకులుగా చిత్రీకరిస్తూ సిబిఐ అధికారులకి ప్రతిబంధకాలు కల్పిస్తూ ఎన్ని రకాల అవాంతరాలు ప్రభుత్వం వైపు నుంచి కల్పిస్తున్నది ప్రజలకు స్పష్టమవుతూ ఉన్న నేపథ్యంలో ఇటువంటి వ్యక్తుల్ని ప్రజాక్షేత్రంలో అభ్యర్థులుగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీకి నిలబెడుతున్నారు. ఎవరినైతే హత్య కేసు అక్యూజ్డ్గా సిబిఐ నిర్ధారణ చేసిందో, ఎవరినైతే అక్యూజ్డ్ నెంబర్ 8గా ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారో అదే వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంట కాగుతూ తను అంట కాకటం కాకుండా ప్రజల నెత్తిని కూడా అభ్యర్థులుగా రుద్దుతున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని చట్టసభలకు ఎంపిక చేయొద్దు, వారిని ఓడిద్దాం. వారినే కాదు అటువంటి వారితో అంటగాగుతున్నా ప్రోత్సహిస్తున్నా అటువంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడిద్దామని చెప్పని డాక్టర్ సునీత గారు కంకణబద్దులై ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ అదే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల గారికి డాక్టర్ సునీత గారు మద్దతు తెలుపుతూ ఉన్నారు. నిన్నటి నుంచి బహాటంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రెస్ క్లబ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన వాస్తవాలు, ఆ సీక్వెన్సెస్ మొత్తాన్ని మెన్షన్ చేస్తూ. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, డాక్టర్ సునీత గారు రాజీ లేని పోరాట ధోరణి ఎంచుకుంటూ ఉన్నారు. ఆమె ఈరోజు ఇంకొక కఠినమైన వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ప్రతీకారమే తీర్చుకోవాలి అనుకుంటే నేను కడపకెళ్ళి అవినాష్ రెడ్డిని నరికేసి ఉండేదాన్ని, హత్యకు హత్యే జవాబు అనుకున్నట్టయితే నేను ఆ పందా ఎంచుకునేదాన్ని. నేను విఘ్నత కలిగిన బాధ్యత కలిగిన పౌరురాలుగా చట్టం ద్వారా శిక్ష పడాలని చెప్పని కోరుకుంటున్నా నేను. కాబట్టే నేను చట్టబద్ధంగా ప్రజాకోర్టులో పోరాటం చేస్తున్నా. చట్టపరమైన శిక్షకి గురి కావాలి బాధ్యులు అని చెప్పని నేను ఇప్పటికీ ఆశిస్తున్నా. లేదు అన్నప్పుడు ఈ చట్టపరమైన ప్రొసీజరల్ ల్యాప్సెస్ కారణంగా దాన్ని అనేవిని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఎన్నికల రంగంలో నిలబడి వాళ్ళు చట్టసభలకు ఎన్నికయ్యి ఆ చట్టసభలకు ఎన్నికైన సభ్యులుగా వాళ్ళకి దక్కుతున్న అధికారాన్ని అడ్డుపెట్టి ఈ విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తున్న నేపథ్యంలో అసలు వారి మూలాల్లోనే దెబ్బ కొట్టాలి అని చెప్పని, ఆ రాజకీయపు పునాదుల్నే చిన్నభిన్నం చేయాలి అని చెప్పని, వాళ్ళ పార్టీ మా నాన్నగారి రక్తపు పునాదుల మీద నిర్మాణం జరిగింది అన్న అంశాన్ని వాళ్ళ ప్రజలకు విడమర్చి చెప్తూ నేను వాళ్ళ ప్రజాకోర్టులోకి వచ్చాను అని చెప్పని చాలా సూటిగా స్పష్టంగా ఎటువంటి భేషజాలకి మొహమాటాలకు ఆస్కారం లేకుండా ఆమె ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇవాళ ఆమె ఆ బాల్ కడప ప్రజల కోర్టులో విసిరారు. ఆ కడప ప్రజల విఘ్నతకి పరీక్ష పెట్టారు. అంటే ఒక హత్య కేసు అక్యూజ్డ్ని ఎంపిక చేసుకుంటారా, లేదు ప్రశ్నిస్తున్న మా మీద అంటే మమ్మల్ని సానుభూతిగా చూపించి ఒకరోజు రాజకీయంగా పబ్బం గడుపుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారా, లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజీ లేని పోరాటం పందాయించుకుంటున్నా షర్మిల గారినైనా నన్నైనా మాకు అండగా నిలబడతారా? మేము ఇదే రాయలసీమ బిడ్డలం, ఇదే వైఎస్ కుటుంబ సభ్యులం, ఇదే కడప బిడ్డలం, ఈ కడప గడ్డ మీద నుంచే మేము ప్రస్తావిస్తున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పిన ఆమె ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా లేవనెత్తిన సమస్యలు, ప్రశ్నలు ఖచ్చితంగా వైసీపీ పార్టీలో ఒడుగు పుట్టించడం ఖాయం. అదే సందర్భంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు 5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ప్రతిబంధకాల కారణంగా విచారణ అధికారుల మీద కేసులు నమోదు చేయటం, చివరికి డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కేసు విచారణలో జాప్యం ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి
కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయించిన నేపథ్యంలో ఇప్పటికీ ఆ కేసు విచారణ వేగవంతం కాకపోవటం, ఆ కేసు అసలు సిసలు దోషులకి శిక్షలు ఖరారు కాకపోవటం ఖచ్చితంగా శర్మ గారిలో అయినా డాక్టర్ సునీత గారిలో అయినా పట్టుదల మరింత పెంచాయి. ఆ పట్టుదల పెంచిన నేపథ్యంలోనే ఎక్కడైతే అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడో ఆ అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సవాల్ చేస్తూ, ఎందుకు అనంటే ఈ అవినాష్ రెడ్డి వల్లే మా నాన్నగారి హత్య జరిగింది అని చెప్పి నేను భావిస్తున్న నేపథ్యంలో శర్మ గారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతా, ఆమె తరపున ప్రచారంలో కూడా పాల్గొంటా, అవినాష్ రెడ్డిని ఓడించండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, న్యాయాన్ని గెలిపించండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అసలు సిసలు దోషులకి శిక్షలకు గురి కావాల్సిన అవసరాన్ని గుర్తించండి అని చెప్పని ఆమె గొంతెత్తి ఇవాళ నినదిస్తున్న తీరు ఖచ్చితంగా కడప ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తుంది. పులివెందుల ప్రజల్లో రియలైజ్ అవుతున్నారు ఎవరిని ఎంపిక చేసుకోవాలి. హత్య కావింపబడిన వివేకానంద రెడ్డి గారికి మద్దతుగా పోటీ చేస్తున్న శర్మ గారిన, హత్యకు బాధ్యులుగా మారి ఇవాళ సిబిఐ ద్వారా ముద్దాయిలుగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇవాళ బెయిల్ మీద తిరుగుతున్న అవినాష్ రెడ్డి గారిన, ఈ అవినాష్ రెడ్డి గారికి అండదండలు అందిస్తున్న పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిన అని చెప్పని ఒక స్పష్టతతో కూడిన నిర్ణయం తీసుకోవాల్సిన క్రాస్ రోడ్లో ఇవాళ పులివెందుల ప్రజలు, కడప ప్రజలు నిలబడి ఉన్నారు. కాబట్టి ఇవాళ న్యాయం వైపు ఉంటారా, అన్యాయం వైపు ఉంటారా, నేరం వైపు ఉంటారా, బాధితుల వైపు ఉంటారా, సత్యం వైపు ఉంటారా, అధర్మం వైపు ఉంటారా, అరాచకం వైపు ఉంటారా, న్యాయాన్ని డిమాండ్ చేస్తున్న మహిళల వైపు ఉంటారా అనేది నిర్ణయించుకోవాల్సింది కడప ప్రజలే. అటువంటి సవాల్ ఇవాళ డాక్టర్ సునీత గారి వైపు నుంచి, శర్మ గారి వైపు నుంచి కడప ప్రజల ముంగిట ఆ సవాలు విసరబడింది.